అంటే సమాజం పట్ల అవగాహన ఉండి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్న పర్సన్లలో తిను ఒకరు ఖచ్చితంగా. అంటే రాజకీయాలు కాదు ఫస్ట్ మనం చేయాల్సింది, అంటే ఫక్తు రాజకీయాలు కాదు, ఖచ్చితంగా మనం రాజకీయం చేస్తే ఆ రాజకీయం వల్ల ప్రజలకే మేలు కావాలన్న ఆలోచన చేసినటువంటి వ్యక్తి సబాని వెంకట్. మరి ఈ సబాని వెంకట్ను ఎందుకు ఇంత కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం చేస్తూ ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే నాకేనే పోటీ అవుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి లీడర్లు చేస్తారా? ఇది కొంత ఆలోచనలు కలగజేస్తూ ఉంది. ఒక్కసారి మరి కాల్ తీసుకుందాము, ఒకసారి ఫోన్ చేస్తాం, ఏం జరుగుతుంది ఏంది హుజురాబాద్లో అని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి హలో అన్న, నమస్తే అన్న. అన్నా బాగున్నా, గుడ్ మార్నింగ్ అన్న. అన్న నేను లైవ్లో ఉన్నా, అయితే ఏం లేదు, నేను మీకు సంబంధించినటువంటి వార్త ఒకటి మన పత్రికలో వచ్చింది, చేస్తున్నాం, దాన్ని చూస్తున్నాము. ఓకే, ఏది మీ పైన కుట్రలు జరుగుతున్నట్టును క్లియర్గా మాకు కనిపిస్తూ ఉంది. మరి మీ దాకా వచ్చింది ఇది. రాజ్యం మనం ప్రజాక్షేత్రాలకు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా నిలిపివేయడానికి దీనికి అంత రీజన్ ఏందన్నట్టు? ఇక కంపల్సరీ కదా, ఇప్పుడు అందరు పోయే దారిలో కాకుండా ఒక నాయకుడు కొత్త దారి ఎంచుకున్నప్పుడు వాళ్ళ వల్ల కానిది మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం టార్గెట్ అవుతాం. దాన్ని పెద్దగా ఇప్పుడు ఒక మనిషి మనల్ని పెద్దగా తీసుకుంటున్నాడు, వాళ్ళు మనకు పెద్దగా కనిపిస్తలేరు. ఇప్పుడు ఎదురొచ్చి కొట్లాడే వాడితోటి ఎదురొచ్చే వాడితోటి మనం మాట్లాడగలుగుతాం, కొట్లాడగలుగుతాం, వాదించగలుగుతాం తప్ప తెర వెనుకుండి ఆడేవాడిని మనం ఏం చేయలేం కదా. అయినా నాకు ఒకటి అర్థం అవుతలేదు క్రాంతి, ఇది సరే చాలా ఒక వారం రోజుల నుంచి ఇవే ఫోన్స్ ఇవే మాటలు మాట్లాడుతున్నాను నేను. అంటే టార్గెట్ అవ్వడం అంటే దేనికైనా నేను మా హుజురాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, ఓ 4 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టులు మెడికల్ కాలేజ్ పెట్టామని టార్గెట్ అయినా, లేదో 2 కంపెనీలు తీసుకురండి, పిల్లలు మొత్తం రోడ్ల మీద డ్రగ్స్ తీసుకుంటూ మందు తాగుతూ నిరుద్యోగులై తిరుగుతుర్రు, ఇల్లు గడవక కష్టపడుతారు అని అడిగినందుక, లేదా 4 ఉద్యోగాలు అడిగినందుక, లేదా అందరూ హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు, డెలివరీ చేసే సదుపాయాలు లేవు, డాక్టర్స్ కావాలని అడిగినందుక. నా ప్రశ్న, మీరు ఒక మంచి విలేకరి కాబట్టి అడుగుతున్నా నేను, దేనికి టార్గెట్ అయినా మనం? అదే అయితే ఈ అకౌంట్స్ గురించేనా మీ ప్రశ్న? అవును, రైట్. అది సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఇప్పుడు మా తమ్ముళ్ళు నడుపుతా ఉంటారు. బేసిక్ గా ఈ రోజు శాటిలైట్ మీడియా కూడా అమ్ముడుపోయిన వ్యవస్థ, ఓపెన్ గా మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏంటిది, ఒక నాయకుడు ఒక పార్టీలో ఉంటే మేము చూపిస్తాం, మేము రాస్తాం, అదే ఒక నాయకుడు జనంలోకి వెళ్ళి వస్తే మాత్రం మేము చూపించాం, రాయించాం అనుకునే వ్యవస్థల ఈ రోజు నన్ను ప్రజలకు దగ్గర చేసింది సోషల్ మీడియానే, మీలాంటి వాళ్ళే. ఇప్పుడు నా అభివృద్ధిలో నా పురోగతిలో మీ పాత్ర కూడా ఉంది కదా. సో అటువంటిప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ మీద పడిరు అన్నప్పుడు మేము కూడా కొంచెం, పిల్లలు బాగా టెన్షన్ పడ్డారు, కొంచెం వాళ్ళు కూడా ఆవేశపడ్డారు. కానీ మాకు సంస్కారం అడ్డం వచ్చి ఒకటే చెప్పినాను, నో వేచి చూద్దాము, ఇది ఎంత దాకా పోతుందో చూద్దాము, అది చూసిన తర్వాత స్పందిద్దాము. ఇప్పుడు మనం వాళ్ళకి పెద్దగా కనిపిస్తున్నాం. ఇప్పుడు వాడు పొద్దుగా లేస్తే రాత్రి వరకు మన సోషల్ మీడియా అకౌంట్స్ మీద మనని బదనాం చేసే కార్యక్రమం, అంత భయం పుట్టించే కార్యక్రమాలు మీరేం చేసారు? మరి ఈ బేసిక్ అయితే ఒక బీసీ సభ జరిగింది, బీసీఐఎఫ్ అని డాక్టర్ చిరంజీవులు ఐఏఎస్ గారు ఒక సభ పెట్టారు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్. ఇప్పుడు ఆ సభలో నేను మాట్లాడింది 5 నిమిషాలే, కానీ దాన్ని అంటే నేను ఉన్నది మాట్లాడినాను. ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ సభలు పెడతాం అన్నప్పుడు నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో పోయే నాయకుడిని కాదు. నేను ఏమున్నా నా ప్రాంతం అభివృద్ధి చెందాలా, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎవరు కూడా వైద్యం అందక చచ్చిపోవద్దు అని నేను కొట్లాడే మనిషిని తప్ప ఈ కులాలు మతాలు ఈ ప్రాంతాల మీద రాజకీయం చేస్తూనే కాదు. కానీ బీసీలు వెనకబడ్డారు, ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు ఈ 79 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, ఈ 13 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో గాని ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు వారు నన్ను అతిగా ఒక 3-4 రోజులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను ఆ సభకు ఒక చీఫ్ గెస్ట్ గా పోవాల్సి వచ్చింది. అక్కడ నేను మాట్లాడిన అంశం ఏంటి, ప్రతి అగ్రకుల నాయకులందరూ కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మేము కరీంనగర్ గడ్డ మీద మేము బీసీ సభ పెడతాం, బీసీలకు న్యాయం చేస్తామంటే మీరు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ బీసీని చేయమని అడిగిన నేను. అలా తప్పేమున్నది? ఇప్పుడు అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యి, లేదా టార్గెట్ అయ్యి, లేదా బట్టగాల్సి మీద వేద్దాం, లేదంటే సోషల్ మీడియాలో ఈయన డిమ్ చేద్దామని. సపోజ్ 20 అకౌంట్లు ఎగిరిపోయినాయి, 20 అకౌంట్లు ఎగిరిపోతే మా పిల్లలు ఆవేశపడితే చెప్పిన, అరే రాత్రికి 100 చేయొచ్చురా, అది మనకు ముఖ్యం కాదు, లైట్ తీసుకోండి అని చెప్పిన. ఒకటి
ఇప్పుడు నిన్న ఒక 2 అకౌంట్స్ క్రియేట్ చేసిర్రు. అవి అకౌంట్స్ క్రియేట్ చేసి 1000 మంది క్రాస్ అయ్యే లోపు 2 అకౌంట్లు ఎక్కడ కొట్టేసారు. ఇప్పుడు నా ఎంక్వైరీ మేము చేస్తున్నాం. మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఉమ్మడి 4 జిల్లాల నుంచి పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కరీంనగర్ జిల్లాలో తలబండిన ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఆట అని మాకు తెలిసింది. ఇప్పుడు ఒకటే చెప్తాను క్రాంతి, నేను వెరీ క్లియర్ గా, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలంటే, ఇది నీకు చాలా వేదికలలో చెప్పిన, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలంటే నువ్వు మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలి, నువ్వు చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి తప్ప నువ్వు నీ చదువుడు రాక నువ్వు ఒక నాయకుడిని, ప్రజల కోసం కొట్లాడుతున్న నాయకుడిని లేదా ఇంకొకరి కోసం చేస్తున్న నాయకుడి పుస్తకాలు ఎత్తుకపోతున్నావు, హాల్ టికెట్ ఎత్తుకపోతే నువ్వు ఫస్ట్ వస్తావు, రావు కదా. ఈ మినిమం కామన్ సెన్స్ లేకుండా రాజకీయాలు చేస్తా అంటే మెచ్యూరిటీ లేని లీడర్షిప్ అంటే నేను ఇప్పుడు అంటే ఎవరు మరి తలబడిన నాయకులు ఎవరు, ఎందుకు మీ మీద కక్ష కట్టాల్సి వచ్చింది? ఎన్నికలు 3 సంవత్సరాలు ఉన్నాయి క్రాంతి. ఇప్పుడు వెంకట్ అనే వ్యక్తి స్ట్రాటజిక్ గా పోతాడు. ఇప్పుడు మా మౌనం కూడా వ్యూహాత్మక మౌనం. ఎందుకు అంటే మీరు అంటే క్లియర్ గా అనౌన్స్ చేసుకురా ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉన్నానని చెప్పేసి? లేదు, నేను అక్కడ దాకా ఇంకా తీసుకొస్తారు వీళ్ళు. ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను అభివృద్ధి మీద క్వశ్చన్ చేస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధి చేయండి, పిల్లలకు ఉద్యోగాలు, డాక్టర్స్ అపాయింట్ చేయండి. ఇప్పుడు నేను స్టేట్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తలేను. నేను ముఖ్యమంత్రి గారినో, అధికారంలో ఉన్న పార్టీనో, ప్రతిపక్షాన్నో, లేదా రేపు అధికారంలోకి వచ్చే పార్టీని నేను క్వశ్చన్ చేస్తలేను. నేను హుజరాబాద్ లో ఉన్న ఇమ్మెచ్యూర్డ్ లీడర్స్ ని నేను క్వశ్చన్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు అదేమైంది, కరీంనగర్ డిస్ట్రిక్ట్ దాకా వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఇట్లనే టార్గెట్ చేసి లేదా ఇంకోటి చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను పండగకో పబ్బానికి వస్తేనే వాళ్ళ లాగులు తడుస్తున్నాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నా, పండగకో పబ్బానికో 10 రోజులకో 20 రోజులకో పోయి నేను ఒక కార్యక్రమం చేస్తేనే వాళ్ళకి నిద్ర పడతలేదు. ఇప్పుడు రేపు నేనేం చేస్తా, రేపు నన్ను తీసుకొచ్చి బజార్లో పడేసి ఇదే ప్రయోగం చేస్తే నేనేం చేస్తా, ప్రజాక్షేత్రాలకు వస్తా కదా. ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టిన నేను గాంధీజీని అయితే కాదని చాలాసార్లు చెప్పిన, ఎడమ చెంప కొడితే కుడి చెంప చూపించేంత మంచితనం అయితే నాగరలేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వాళ్ళకి తీసుకొస్తారు. ఇది బేసిక్ గా ఇంత ఆవేశంగా గానీ, ఇంత ఆలోచన పరంగా గానీ ఇంకా మాట్లాడలేదు ఎవరితోటి, నీతోటి మాట్లాడాలి. రైట్ రైట్ మాకు అర్థమైంది ఏం జరుగుతుంది హుజరాబాద్ లో అనేది. వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఒకటి ఇది మినిమం నెసెసిటీస్ కదా. అవునవును. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, విద్యా, వైద్యం, ఉపాధినే కావాలి. సో ఇక మీరు ఇవన్నిటి మీద ఫైట్ చేస్తారు. ఖచ్చితంగా ఈయన మాకు థ్రెటనింగ్ అవుతారని భావించారు అపోజిషన్స్, మిమ్మల్ని అపోజిషన్ గా తీసుకున్నారు. పరంగానే అనౌన్స్ చేసిన కదా క్రాంతి, మీ ఇంటర్వ్యూలోనే అనౌన్స్ చేసిన. ఏం చేసినాను, నాకు కావాల్సిన 2-3 కంపెనీలు, నాకు కావాల్సిన 2-3 వేల ఉద్యోగాలు, నాకు కావాల్సిన డాక్టర్లను అపాయింట్ చేస్తే నా రాజకీయ భవిష్యత్తు, నేను రాజకీయాలకు రాలేదు, ఒకవేళ వద్దామన్న ఆలోచన కూడా విరమించుకొని నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తున్నా కదా. మీరు అది చేస్తే అయిపోతుంది కదా. అది పక్కన పెట్టి పొద్దుమాపు నా పుస్తకాలు ఎత్తుకపోతే నువ్వు ఫస్ట్ వస్తావా? అంతే అంతే. ఇప్పుడు ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని తెలుసు. ఇప్పుడు 25 సంవత్సరాలు రాజకీయం చేసిన ఈటల రాజేందర్ గారిని ఒకనొక టైంలో ఒడగొట్టి పంపిరు వాళ్ళు. రేపు వాళ్ళకి ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి వాడు వస్తే న్యాయం జరుగుతుంది, ఎలాంటి వాడు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం ఆలోచిస్తారని వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చిన్న పిల్లలు ఆడే ఆటలు వాళ్ళకి తెలివై. ఈ రాజకీయ నాయకులందరూ ఏమనుకుంటారు అంటే, మైకులు పట్టుకొని 4 గట్టిగా మాట్లాడంగానే మేము హీరోలు ఏమనుకుంటే కాదు, ప్రజలు ఎవరిని హీరో చేయాలి, ఎవరిని జీరో చేయాలో వాళ్ళకి తెలుసు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి సభాని వెంకట్ చెప్తున్నటువంటి అంశం అయితే ఇది ఏంటి అని అంటే, హుజరాబాద్లో ఖచ్చితంగా అంటే ప్రజల గొంతుకై, ప్రజల అవసరాల దృష్ట్యా అంటే అక్కడ వైద్య సదుపాయాల అంశాలు కావచ్చు, లేకపోతే రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివిధ అంశాలు, కాలేజీలు కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగాలు తీసుకురండి, లేకపోతే కంపెనీలు పెట్టిపోయండి, ఇవన్నీ అంశాలు అడుగుతున్నందుకు టార్గెట్ అయినట్టుగా ఇక్కడ స్పష్టమవుతా ఉంది. గతంలో మన ఇంటర్వ్యూలు చూసినప్పుడు కూడా తన కాజ్ కూడా ఈ వైపే అడుగులు వేస్తూ తను కాన్సన్ట్రేటివ్గా వర్క్ చేసుకున్నట్లయితే మనం చూసినాం. సో మొత్తానికి ఇది హుజరాబాద్కు సంబంధించినటువంటి సభాని వెంకట్ చేస్తున్నటువంటి పనులకు కాదు, తన సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేసి తను వ్యక్తిగతంగా కొంత డిమోరలైజ్ చేసి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనమైతే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది.